అందరికీ 135వ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలండి. ఈ సందర్భంగా ఒక విషయాన్ని మీ అందరికీ జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ముఖ్యంగా అంబేద్కర్ గారు మన రాజ్యాంగ శిల్పి, మన రాజ్యాంగ నిర్మాత, అలాగే అణగారిన వర్గాల ప్రజల హక్కుల కోసం, వారి యొక్క స్వేచ్ఛ కోసం తన జీవితాన్ని ధారపోసినటువంటి ఒక మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి కొన్ని హక్కులు కావచ్చు, స్వేచ్ఛ కావచ్చు, ఆయన కష్టానికి, ఆయన కృషికి ఫలితమే ఈరోజు మనం అనుభవిస్తున్న ఈ స్వేచ్ఛ, ఈ హక్కులు. కానీ ఆయన ఎంతగానో కష్టపడి, ఎంతగానో ప్రయాసపడి ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు ఎదుర్కొని అణగారిన వర్గాలు, లేదంటే త్రుంచివేయబడుతున్న సమాజం చేత నీచంగా చూడబడుతున్నటువంటి వర్గాలు ఒక స్థాయిలోనికి, ఒక స్థితిలోనికి రావాలి అని, ప్రజలందరూ సమానత్వాన్ని కలిగి ఉండాలి అని తన జీవిత దినాలన్నిటినూ చాలా కష్టపడిన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అయితే ఈరోజు యువతగా ఆయన్ని మనం ఫాలో అవుతున్నాము అని చెప్పేటప్పుడు ఒకసారి మనం ఆలోచిద్దాం. ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉండి ఆయన ఫాలోవర్గా పిలువబడుతున్నావో నాకు తెలియదు, కానీ ఒకసారి నేను చెప్పే మాటను జాగ్రత్తగా ఆలకించండి, జాగ్రత్తగా వినండి. యువతగా నువ్వు ఆయన ఆశయాలను, ఆయన సిద్ధాంతాలను నువ్వు ముందుకు తీసుకెళ్లేవాడిగా ఉండాలి. ఎన్నో అవమానాలు, ఎన్నో ఆటిపోట్లు ఎదుర్కొని, ఎన్నో కష్టాలు పడి, ఎన్నో శ్రమలు పడి రాజ్యాంగాన్ని తీసుకొచ్చి అణగారిన వర్గాల వారి కోసం, వారి స్వేచ్ఛ కోసం, వారి హక్కుల కోసం తన జీవితాన్ని ధారపోసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని నువ్వు ఫాలో అవుతున్నావు. వెరీ గుడ్, మంచిదే, నేను కాదని చెప్పను, ఫాలో అవుతున్నావు. కానీ ఆయన దేనికోసం కష్టపడ్డాడో, ఏ సమానత్వం కోసం ఆయన కృషి చేసాడో, ఈరోజు నువ్వు ఆయన ఫాలో అవుతున్నానని చెప్పుకుంటూ ఆ సమానత్వం కోసం నువ్వు ఎంత మాత్రం కష్టపడుతున్నావు ఒకసారి చెప్పు, ఆలోచించు ఒకసారి. ఆయన పుట్టినందుకు సంతోషపడుతున్నావు, ఆయన జయంతిని చేసుకుంటున్నావు, పీకల దాకా తాగుతున్నావు, బైకులు వేసుకుంటున్నావు, గందరగోళంగా రోడ్డు మీద తిరుగుతున్నావు. అలా చేస్తే ఆయన ఆశయాన్ని నువ్వు నెరవేర్చినట్టేనా? పీకల దాకా తాగేసి, సంబరాలు చేసేసి, ఎగిరేసి, 4 ర్యాలీలు చేసేసినంత మాత్రాన ఆ జయంతిని నువ్వు ఘనంగా చేసిన వాడవుతావా? లేదు లేదు లేదు. ఆయన ఆశయాలను, ఆయన సిద్ధాంతాలను ఎప్పుడైతే నువ్వు ముందుకు తీసుకుని వెళతావో ఆ రోజు నువ్వు నిజంగా అంబేద్కర్ జయంతిని చేసిన వాడు అవుతావు. ఆయన ఆశయాలను నువ్వు తీసుకెళ్ళాలి ముందుకి. నువ్వు తాగి రోడ్డు మీద తిరుగుతూ ఎంతగా బహిర్గంగా అరిసినా, ఎంత చెప్పినా, ఎంత సంతోషపడినా నీ మాట సమాజంలో ఎవరూ పట్టించుకోరు, ఎవరూ వినరు. ఆయనకి ఇలా ఒక్కసారి చదవటానికి ప్రయత్నం చేయి. నువ్వు చదివి నీ కుటుంబ పరిస్థితులు మార్చు, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ పరిస్థితులు మార్చు. ఎవరు నీకు ఇన్స్పిరేషన్ అంటే నన్ అదర్ దెన్ వన్ అండ్ ఓన్లీ అంబేద్కర్ గారిని అప్పుడు చెప్పు. నీ చుట్టుపక్కల ఉన్న వారి పరిస్థితులు మార్చాలి, నీ ప్రక్కన ఉన్నటువంటి నేటికి జరుగుతున్నటువంటి వివక్షతను నువ్వు మార్చాలి. దానికోసం నువ్వు కష్టపడాలి, ప్రయాసపడాలి, ఎంతగానో చేయాలి. నువ్వు తాగి తిరిగేసి, చదువును గాలికి వదిలేసి, తాగేసి నీ కుటుంబానికి దూరం అయిపోయి, నీ కుటుంబాన్నే ఇంకా పేదరికంలోనికి తొక్కేసుకుంటూ, నువ్వు సంపాదించిందంతా తాగుడు ఖర్చు పెట్టుకుంటూ నువ్వు ఎక్కడ అంబేద్కర్ గారిని ఫాలో అవుతున్నావు? లేదు కదా, లేదు. ఒకసారి యవనస్తుడిగా ఒకసారి ఆలోచించు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నాకు తెలియదు. నువ్వు నమ్మినటువంటి, నువ్వు ఫాలో అవుతున్నటువంటి, ఇప్పుడు మనం ఫాలో అవుతున్నటువంటి బిఆర్ అంబేద్కర్ గారు అణగారిన వర్గాల కోసం ఎంతగానో కష్టపడ్డారు. బలహీన బతుకున్న వారి కోసం ఎంతగానో కష్టపడ్డారు. ఆయన చేయగలిగిన దానికన్నా ఎంతో ఎక్కువగా చేశాడు. ఈరోజు నీకు తినటానికి ఉంది, నీకు తాగుతానికి ఉంది, నీకు తినటానికి ఉంది.
3 పూట్ల తినటానికి, తాగటానికి, పీకల దాకా తాగటానికి నీకుంటే, కనీసం ఒక పూట ఆహారం కూడా లేకుండా బాధపడే వాళ్ళు ఎందరో ఉన్నారు. వాళ్ళకొక ముద్ద అన్నం పెట్టు. వాళ్ళని చేరదీ. నీ హక్కున చేర్చుకో. సమానత్వాన్ని చూపించు. లేదు లేదు లేదు. బలహీనపడిపోతున్నవాడు బలహీనపడిపోతున్నాడు. లేనివాడు లేనట్టుగానే ఉంటున్నాడు. నువ్వు ఉందని చెప్పుకుంటూ లేనివాడిగా మారిపోతున్నావు. ఎంత కష్టపడుతున్నా ఆ కష్టపడింది తీసుకొని వెళ్ళిపోయి మందు షాపుకు పెడుతున్నావు. కష్టపడింది తీసుకొని వెళ్ళిపోయి బండి మీద రై అని వెళ్ళిపోతూ ఎందుకు దాన్ని గుద్దేసి ఇంకా నీ కుటుంబాన్ని అప్పుల పాలకు తీసుకెళ్తున్నావు. లేదు, ఇది కరెక్ట్ కాదు. ఈ విధంగా నువ్వు అంబేద్కర్ గారి జయంతిని చేయడం కరెక్ట్ కాదు. ఒకసారి ఆయన ఆశయాన్ని, ఆయన సిద్ధాంతాలని, ఆయన స్పిరిట్గా ఆయన్ని మాదిరిగా పెట్టుకొని ముందుకు వెళ్తానికి ప్రయత్నం చేయి. ఆయన మాదిరి పెట్టుకొని చదువు. ఆయన మాదిరి పెట్టుకొని చుట్టుపక్కల ఉన్న సమాజాన్ని పరిశీలించు. ఆయన్ని మాదిరి పెట్టుకొని నీ చుట్టుపక్కల ఉన్న పరిస్థితులను మార్చడానికి ప్రయత్నం చేయి. ఆయన్ని మాదిరి పెట్టుకొని నేటికి జరుగుతున్నటువంటి కుల వివక్షత, నేటికి జరుగుతున్నటువంటి వివక్షత ఏదైతే ఉందో ఆ వివక్షతను నిర్మూలించడానికి నీ వంతు పని నువ్వు చెయ్యి. ఇది మర్చిపోయి తాగేసి బండ్ల మీద 4 రైడ్లు వేసేసి రకరకాలుగా తాగి తిరుగుతూ అరుస్తూ దేన్నో దాన్ని గుద్దుతూ, ఇది కాదు నిజంగా అంబేద్కర్ జయంతిని చేయటం అంటే. అంబేద్కర్ గారు మనకు చూపినటువంటి మాదిరిని మనకు ముందుకు తీసుకెళ్ళటమే నిజంగా అంబేద్కర్ జయంతిని మనం చేయటం. కాబట్టి నా సహోదరులారా, నా సోదరీమణులారా, మీ అందరికీ నా ప్రేమపూర్వక విజ్ఞప్తి ఏంటంటే, ఇప్పటి వరకు మీరు ఎలా ఈ జయంతిని మీరు సెలబ్రేట్ చేసుకున్నారో నాకు తెలియదు. కానీ ఈరోజు ఇప్పుడైనా ఒకసారి ఆలోచిద్దాం. ఆయన ఆశయాలను, ఆయన సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్దాం. ఆయన ఆశయాన్ని, ఆయన సిద్ధాంతాలను ముందుకు తీసుకువెళ్ళి, నువ్వు ఇలా తాగి చెప్తే, నువ్వు ఇలా బండి మీద రైడ్లు వేస్తూ చండాలంగా తిరుగుతూ చెప్తే ఎవరు నీ మాట వినరు. నువ్వు చదివే పరిస్థితులు మార్చగలదు, చదివే పేదవాడి పరిస్థితి మార్చగలదని ఆయన నమ్మాడు. నువ్వు చదువుకొని కూడా తాగుతూ నీ పరిస్థితిని ఇంకా దిగజార్చుకుంటున్నావు. లేదు, ఆయన నమ్మి నిజంగా ఆయన సిద్ధాంతాన్ని ఫాలో అయ్యేవాడివైతే నువ్వు చదువుకొని నీ కుటుంబాన్ని కట్టుకొని అనేక కుటుంబాలకు వెలుగుగా నిలబడు, అనేక కుటుంబాలకు మాదిరిగా నిలబడు. అప్పుడు ఆయన జయంతిని నువ్వు నిజంగా చేసిన వాడు అవుతావు. ఆయన ఇన్స్పైరింగ్గా చేసుకొని నువ్వు బ్రతుకు చూడు, బ్రతుకు. ఇప్పటి నుంచైనా అలానే ఉందా అంటే మనం మారుదాం, మన కుటుంబ పరిస్థితులు మార్చుకుందాం, చుట్టుపక్కల ఉన్నటువంటి అణగారిన పరిస్థితులను మనం కూడా మార్చడానికి ప్రయత్నం చేద్దాం. అంతే కదండి, ఆ మాదిరి కదండి, ఆ స్వేచ్ఛ అలాగే ఉండాలని కదండి ఆయన కోరుకుంది. నువ్వు నిజంగా ఆయన ప్రేమించేవాడివైతే, నిజంగా ఆయన అభిమానించేవాడివైతే, ఆయన చెప్పినట్టుగా ఆయన ఆశ, ఆయన సంకల్పం సమానత్వం అయితే ఆ సమానత్వం కోసం కష్టపడదాం. అలా కష్టపడతారని ఆశిస్తున్నాను. ఇట్లు మీ సహోదరుడు ప్రభు కుమార్. గాడ్ బ్లెస్ యు ఆల్.